అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఒక్కొక్కసారి ధనం కూడా మన ప్రశాంతతని దూరం చేస్తుంది. మనం చేసే చిన్న పని అయినా కూడా మనకి తృప్తిని ఇస్తే చాలు అని తెలియజేస్తుంది. ఇక కథలోనికి వెళ్తే, పూర్వం ఉదయగిరిని విజయపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను మంచి పరిపాలనా దక్షణ కలవాడు. ఆ రాజ్యంలో దట్టమైన అడవి ఉండేది. పంట విస్తీర్ణం పెంచడం కోసం చెట్లు నరికేస్తూ ఏటా కొంచెం కొంచెం అడవిని తగ్గిస్తూ వచ్చాడు. అందువల్ల అడవి జంతువులన్నీ పంట పొలాల మీద పడి పంటను నాశనం చేస్తుండేవి, పశువులను చంపేసేవి. అందుకని రాజు తరచుగా వేటాడుతూ అడవి జంతువులను చంపేస్తుండేవాడు. ఒకసారి తన సిబ్బందితో కలిసి వేటకు వెళ్ళాడు. అడవి మధ్యలో వెళ్ళగానే పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలివానకి పెద్ద పెద్ద వృక్షాలు నేలకూరాయి. భయకంపితులైన సిబ్బంది రాజును వదిలి తలోవైపు పారిపోయారు. రాజు ఒంటరివాడయ్యాడు. ఎటు చూసినా భయంకరమైన వాతావరణం. ఏం చేయాలో రాజుకు అర్థం కాలేదు. చేతిలో ఆయుధం కూడా జారిపోయింది. అదే సమయంలో పొదలో నుంచి పులి ఒకటి పెద్దగా గాండ్రిస్తూ రాజు వైపు దూసుకొచ్చింది. గుర్రం బెదిరి 4 అడుగులు వెనక్కి వేసింది. రాజు తనకిక చావు తప్పదు అనుకున్నాడు. అదే సమయంలో ఒక వ్యక్తి గొడ్డలి చేత పట్టుకుని పులికి అడ్డంగా నిలబడ్డాడు. అంతే, అతన్ని చూసిన పులి వెనక్కి తిరిగి పొదల్లోకి జారిపోయింది. అతనితో పోరాడకుండగానే పులి వెనక్కి వెళ్ళిపోవడంతో విజయపాలునికి ఆశ్చర్యం వేసింది. అతనికేసి విస్మయంగా చూస్తూ, సమయానికి వచ్చి నన్ను కాపాడావు. ఎవరు నువ్వు? నీ పేరేంటి అని అడిగాడు. వినయంగా అతను, నా పేరు రంగన్న. ఈ అడవిలో కట్టలు కొట్టుకొని పట్నంలో అమ్ముకుంటూ బతుకుతున్నానండి అని బదులిచ్చి, పదండి మిమ్మల్ని అడవి దాటిస్తాను అన్నాడు. వెంటనే రాజు తన మెడలోంచి రత్నాల హారం తీసి రంగన్నకు ఇచ్చాడు. ఆ హారాన్ని కళ్ళకు అద్దుకున్నాడు రంగన్న. తర్వాత రాజును అడవి దాటించి ఇంటికి వెళ్ళాడు. జరిగిందంతా భార్యకు చెప్పి రత్నాల హారం చూపిస్తూ, దీనితో మనం జీవితాంతం హాయిగా బతకొచ్చు అన్నాడు. అది చూసి భార్య ఆనందపడింది. దాన్ని దొంగలు ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాత్రి ఒకరు పడుకుంటే ఇంకొకరు మేల్కొని ఉంటూ హారానికి కాపలా ఉండాలని తీర్మానం చేసుకున్నారు. అప్పటి నుండి హారాన్ని కాచుకొని చూసుకుంటూ నిద్రాహారాలకు దూరం అయ్యారు ఆ దంపతులు. రంగన్న అడవికి వెళ్ళడము మానేశాడు. అలా 1 వారం గడిచింది. నీరసపడిపోయారు ఇద్దరు. జీవనోత్సాహం తగ్గిపోయింది. హారం వారికో సమస్యగా మారింది. దాన్ని అమ్ముకుందామంటే ఆ హారం గురించి అందరికీ తెలిసి మరింత సమస్య అవుతుందని భయపడ్డారు. హారం గురించి ఆలోచిస్తున్న కొద్దీ మతిపోతుంది వాళ్ళిద్దరికీ. ఒకరోజు రాత్రి రంగన్న భార్య రంగన్నతో, ఇది మన లాంటి వారి దగ్గర ఉండవలసింది కాదు. ఉదయాన్నే దీన్ని తీసుకెళ్ళి రాజుగారికి తిరిగి ఇచ్చేయండి అంది. ఆ మాటతో రంగన్నకు నెత్తి మీద బరువు దించినట్టయింది. మరునాడు ఉదయాన్నే రంగన్న రత్నాల హారం తీసుకొని దర్బారుకు వెళ్ళాడు. రాజుకు నమస్కరిస్తూ, క్షమించండి రాజా, ఇది మీరిచ్చిన రత్నాల హారం. ఇది మా లాంటి వారి దగ్గర ఉండవలసింది కాదు. దీనివల్ల నా ప్రశాంతతను కోల్పోయాను. దీనికన్నా అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని బ్రతకడమే నాకు తృప్తినిచ్చింది ప్రభు. నేను అడవిని ప్రేమిస్తాను. ఏనాడు ఒక్క జంతువును కూడా చంపలేదు. పైపెచ్చు ఎన్నోసార్లు వేటగాళ్ళ వలలో చిక్కుకున్న జంతువులను, వాటి పిల్లలను రక్షించాను కూడా. అందువల్ల అవి నన్ను శత్రువులా భావించవు. ఆ రోజు మీ మీదకు వచ్చిన పులి నన్ను చూసి వెనుదిరిగిపోవడానికి కారణము అదే. నా జీవనోపాధి అయిన కట్టెలను కూడా ఎండిపోయిన చెట్ల నుండే కొట్టాను తప్ప ఏనాడు పచ్చని కొమ్మను నరికి ఎరుగను. ఈ హారంలోని రత్నాల కన్నా అడవిలోని పచ్చటి వాతావరణం, పక్షుల కిలకిలా రావాలు, జంతువుల అరుపులే నాకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ హారాన్ని కాపాడుకోవడానికి నా ఆనందాన్ని, నా వృత్తిని, నా ఉనికిని నేను కోల్పోలేను అంటూ హారాన్ని రాజు ముందు పెట్టాడు. అతని మనోభావాలను అర్థం చేసుకున్న రాజు, అయితే వేట తప్పంటావా? అడవి మృగాలు ఊళ్ళ మీద పడి మనుషులని, పశువులని చంపడం నిజం కాదా అని అడిగాడు. బదులుగా రంగన్న, ప్రభువులు మన్నించాలి, వేట తప్పే అవుతుంది. మీరు పంట పొలాల విస్తీర్ణం కోసం అడవిని తగ్గిస్తూ వచ్చారు.
ఆహారం కోసమే అవి అడవిని దాటి వస్తున్నాయి. మనమే వాటి ఆవాసాలకు వెళ్ళి చంపేస్తున్నాము. అంతేకాని అవి మన మీదకి రావడం లేదు. అడవి జంతువులు ఎప్పుడైనా ఆత్మరక్షణ కోసమే దాడి చేశాయి తప్ప మనల్ని చంపాలని కాదు. ఈ భూమి మీద వాటికి జీవించే హక్కు ఉంది. మనం అడవులను చెట్లను పెంచాలి తప్ప నరికివేయకూడదు. అడవుల వల్లనే వర్షాలు, ఆ వర్షంతోనే పంటలు, ఆ పచ్చని వాతావరణమే ప్రజలకు ఆరోగ్యం అన్నాడు. ఆ మాటలకు సంతోషపడ్డ రాజు ఏం కావాలో కోరుకోమన్నాడు రంగన్నని. ఆ రోజు నుంచి రాజ్యంలో వేటను, చెట్లను నరికివేయడాన్ని పూర్తిగా నిషేధించమని, మొక్కలు నాటడాన్ని చట్టబద్ధం చేయమని కోరుకున్నాడు రంగన్న. ఈ క్షణం నుండే నీ ఆలోచనలన్నీ అమలవుతాయి అంటూ ఆ నిండు కొలువులో ప్రకటించాడు రాజు. సంతోషంతో ఇంటిదారి పట్టాడు రంగన్న. ఈ కథ నుండి మనం ధర్మబద్ధంగా ఏ చిన్న పని చేసినా కూడా అది తృప్తినిచ్చి ఆనందమైన జీవితాన్ని బ్రతకడానికి మూలమవుతుంది.